నగదు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ఊట్లపల్లి అనే ఏరియాలో ఒక చిన్న బాబు 4 ఏళ్ల పిల్లోడు బోరుబావిలో పడిపోయాడు. అందుకు వాళ్ళ తాత కాపాడేందుకు దిగి ఆయన కూడా చనిపోయారు. కానీ ఆ ఊరికి సంబంధించినటువంటి చింతపల్లి సైదులు అనే వ్యక్తి ఆ బోరుబావిలోకి దిగి ఆ చిన్నారి బాబుని కాపాడారు. ఆయన ఇప్పుడు లైవ్ కాల్లో మనతో రెడీగా ఉన్నారు మాట్లాడేందుకు. ఒక్కసారి అసలు ఏం జరిగిందో ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అండి సైదులు గారు. నమస్తే మేడం. అసలు ఏం జరిగింది? ఎందుకంటే బోరుబావిలో పిల్లలు పడేది మేము గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం, మీడియాలో ఉన్నాం కాబట్టి. ఎప్పుడు కూడా ఎవరు ఆల్మోస్ట్ అసలు బోరుబావిలో వాళ్ళు కాపాడబడటం లేదా బతికి బయటపడడం అనేది ఒక 10% ఉంటుంది. 90% అసలు చనిపోతారు, చాలా లోతుగా పడిపోతారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద మిషనరీస్ తీసుకొని వచ్చి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడ పనిచేసినా కూడా కాపాడలేని పరిస్థితులు ఉంటాయి. బట్ మీరు అసలు సింగిల్గా ఎలా కాపాడగలిగారు? అసలు మీకు ఎలా ఎందుకంటే వాళ్ళ తాత చనిపోయారు, ఆ బాబుని కాపాడడానికి కోసం వెళ్ళి వాళ్ళ తాత చనిపోయారు ఆల్రెడీ. అది చూసి కూడా మళ్ళీ మీరు ఎలా వెళ్ళారు, ఎలా కాపాడగలిగారు, అసలు ఏం జరిగింది ఒక్కసారి చెప్పండి. నా పేరు చింతకాయల సైదులు మేడం. మాది యాదగిరిపల్లి గ్రామం, మిర్యాలగూడ మండలం, నల్గొండ డిస్ట్రిక్ట్ మేడం. అయితే ఉదయం ఆయన కంటూ వెంకన్న అతను చిన్న వాళ్ళ మనవడు మనవరాలతోని వాళ్ళ బోరుబావి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ పొలం దగ్గర చిన్నపిల్లలు తీసుకొని వెళ్ళాడు. అయితే ఆ క్రమంలో వాళ్ళ పొలం దగ్గర మామిడి చెట్టు ఉన్నదంట. మామిడి చెట్టుకు నీళ్లు పోద్దామని తీసుకెళ్ళిండు పిల్లల్ని. కానీ తమ్ముని తీసుకొని వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత ఆడుకునే క్రమంలో ఆ చిన్న పిల్లవాడు ఆ బోరు పక్క మట్టి పెద్ద గోయి ఏర్పడ్డది. అయితే ఈయన అటు కొద్దిగా దూరాన ఉన్నాడు మేడం. ఈ బాబు ఆ బోరు దగ్గరకు వచ్చేసి అందులో పడిపోయిండు. పడిపోయిన క్రమంలో ఇతను ఇంకా ఏం చేయాలో బోర్కిట వంగపడి తొంగి చూసినట్ట మేడం. తొంగి చూసరికి బాబు అందులో ఉన్నాడు. ఒకేసారి ఈయన కూడా అందులోకి జారిపోయాడు, తల కిందులుగా జారిపోయాడు. అప్పుడు ఇక గ్రామ చిన్న పిల్ల వాళ్ళ చిన్న పిల్ల వాళ్ళ దగ్గర అమ్మాయి దగ్గర సెల్ ఫోన్ ఉందంట. ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళేసరికి ఒక 2 వ్యక్తులు వచ్చిండ్రు. వచ్చేసరికి ఆ బోరు గుంతలో పడి ఉన్నాడు. పడి ఉండేసరికి ఇక అందరు ఫోన్ చేసేసరికి గ్రామ ప్రజలంతా వెళ్ళిండ్రు. వెళ్ళిన తర్వాత నేను గంటన్నర అయింది అప్పటికి ఆయన పడి కూడా. అప్పుడు నాకు తెలిసింది మేడం, ఇంకా అందరు పోతున్నారు కదా చూద్దామని వెళ్ళినా మేడం. వెళ్ళినసరికి ఆడ జనాలంతా ఉన్నారు, ఎవరు పోలీసులు కూడా వచ్చారు. ఏం చేయాలో వాళ్ళకు కూడా అర్థం కాకుండా ఉన్నది. ఇక నేను వెళ్ళిన మేడం. చూసేసరికి ఆయన ఆల్రెడీ కిందికి వెళ్ళిపోయాడు. ఒక 7-8 ఫీట్ల లోతుకి వెళ్ళిపోయాడు మేడం. బాబు ఏమో ఒక 15 ఫీట్ల లోతులో ఉన్నాడు. అబ్బో, 15 ఫీట్ల లోతుల బాబు ఉన్నాడు. 7-8 ఫీట్ల లోతుల ఎవరు తాళ్ళు అంతలో తాళ్ళు తీసుకొచ్చారు గ్రామ ప్రజలు. ఆ తాళ్ళు తీసుకొచ్చిన తర్వాత నా కాళ్ళకు గట్టి కిందికి దించడం జరిగింది మేడం. దించిన తర్వాత అతని కాళ్ళకి మళ్ళీ నేను వెళ్ళి నన్ను తాళ్ళతో కిందికి దించిండ్రు. దించిన తర్వాత అతని కాళ్ళకి నేను తాడు కట్టినా. అప్పుడు మళ్ళీ నన్ను పైకి లాగిండ్రు. పైకి ఆయన వాళ్ళ తాతకి తాళ్ళు కట్టే క్రమంలో ఆ చిన్న బాబు అందులో ఏడుస్తున్నాడు మేడం. అందులో మాట కొద్దిగా వినపడుతుంది. ఆ బాబు కింద ఉన్న వినపడుతుంది, ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే తర్వాత మళ్ళీ ఈయన లాగిన తర్వాత బాబు ఏడుస్తున్నాడు, బతికే ఉన్నాడు అని చెప్పేసి మళ్ళీ కట్టండి నేనే వెళ్తా అని. అయితే ఏమైనా కానీ నేను వెళ్తా అండి అని నాకు ఎవరు చెప్పలేదు. నేను నాకల్లా నేనే వెళ్తా అని నా సొంతంగానే అనుకున్నా మేడం. నేను కాన్ఫిడెన్స్ గా ఉన్నా. నేను నాకేం కాదు, నాకు దించండి అంటే ఓకే అని గ్రామ ప్రజలందరూ మళ్ళీ కాళ్ళకి తాడు గట్టి మళ్ళీ కిందికి పంపించారు మేడం. అప్పుడు చిన్న పిల్లగాడు చెయ్యి ఒకటి దొరికింది మేడం కింద 15 ఫీట్ల లోతులా. చెయ్యి బట్టి కిందికి దించేదాకా ఆ చెయ్యి దొరికింది. పైకి లాగిండ్రు మేడం. మాకు ముందు వాళ్ళ తాతగారిని తీసుకొని వచ్చారా మీరు వెళ్ళి? తర్వాత మళ్ళీ ఇంకోసారి వెళ్ళారు? రెండోసారి మేడం. అది ఫస్ట్ వాళ్ళ తాతనికి 7-8 ఫీట్ల లోతులో వాళ్ళ తాత ఉన్నాడు మేడం. ఇరికిండు మాట, పైప్ కి భూమికి మధ్యలో ఇరికిండు మేడం. ఆయన చనిపోయారా అండి? ఆయన చనిపోయింది మేడం. అప్పటికే డెత్ అయిపోయింది ఆయన. అందులోనే చనిపోయాడు. ఇక బాబే ఆ తాడు కట్టే సమయంలోనే ఆ బాబు ఏడుపు వినబడుతుంది మేడం. ఏడుపు వినబడుతుంది. పైకి లాగిన తర్వాత జనాలకి ఆ బాబు బతికే ఉండు, నేను మళ్ళీ దిగుతా అనేసరికి నువ్వైతే భయంగా ఏమైతే నువ్వైతే కాన్ఫిడెన్స్ అంటే నేను ఓకే నాకేం కాదు నేను దిగుతా అని చెప్పిన మేడం. నేను దిగాను మేడం. ఇక భయమే లేదా మీకు? గ్రేట్ అండి మీరు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. బాబు మనిషి చనిపోయాడని తెలుసు, లోపలికి వెళ్తే ఏమవుతుంది ఎన్నో చూసున్నారు ఘటనలు, అయినా కూడా మీరు దిగి చిన్న బాబుని కాపాడారు. రియల్లీ గ్రేట్ అండి మీరు. నాకు బాబు ఏడుపు వినపడేసరికి నాకు ఆగలే మేడం. ఇక బాబా వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడే ఏడుస్తుండ్రు. అక్కడ ఎవరు ఇక అటు తిరుగుతాను ఏం చేయాలో ఎవరికి అర్థం కావట్లేదు మేడం. కళ్ళ ముందు చూసుకుంటా ఆ బాబుని వదిలిపెట్టలేక నాకు నేను సరే కాన్ఫిడెన్స్ గా నేను దిగిన మేడం. ఎంత అండి ఏజ్ ఆ బాబుది?
బాబుది 4 ఇయర్స్, వాళ్ళ తాతకి ఒక 55 ఉంటుంది మేడం. మ్మ్. మా యాదగిరిపల్లి గ్రామం అండి మాది. ఓకే. ఇప్పుడు బానే ఉన్నాడా ఆ బాబు? బాగానే ఉన్నాడు మేడం. బాబుకి ఎలాంటి ఇబ్బంది లేదు, మంచిగానే ఉన్నాడు మేడం. ఓకే. బ- వేసవి సెలవులకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది మేడం వాళ్ళు. ఓ. ఆహా. ఎంత ఇంకా లోతు అన్నారండి? ఆ బాబు ఉన్నది ఎంత లోతు ఉంది? ఎన్ని ఫీట్లు ఉంది? 15 ఫీట్ల లోతు ఉంటుంది మేడం. 15 ఫీట్లు ఉంది. అబ్బో. 15 ఫీట్లు. మీరు ఎంత హైట్ ఉంటారు? నేను ఒక 5 ఉంటాను మేడం. 5 and అంటే 5, మీకు 5, 3 సార్లు అన్నట్టు. ఆ, ఇంత మాత్రమే ఉంటదండి, ఎక్కువ అది వెడల్పు కూడా ఉండదు. నాకు తెలుసు బోరుబావిలో నేను చాలా సార్లు ఆ, వెళ్ళాను, మేడం చూసాను. నేనే కొద్దిగా టైట్ కి వెళ్ళినా మేడం. అందులో ఆ, కొద్దిగా మరి అదే అంటున్నా. నేనే కొద్దిగా టైట్ కి వెళ్ళాను. ఆ పైపును పట్టుకుని ఆ సహాయంతో ఆ పైపును కొద్దిగా మరీ జారుకుంటా వెళ్ళినా మేడం. ఇక ఆ. మీకు ఇక లోపలికి బాబు వెళ్ళిన తర్వాత బ్రీత్ అందిందా? అంటే ఇది గాలి ఆడిందా సరిగ్గా? ఇక నేను కాన్ఫిడెన్స్ ఉన్నా మేడం. ఇక గాలి ఆడింది, ఇక ఆడినా ఇక నాకైతే మంచిగానే ఉంది. పోన్లే. నాకు ఇబ్బంది లేదు. బాబుని ఎలాగైనా తీయాలని నాకు ఒకటే అదే అనిపించింది గట్టి మేడం. ఇక సంకల్పంతో వెళ్ళినట్టున్నారు. ఇక అందుకే మిగతా ఏమీ మీరు పట్టించుకున్నట్లేదు. నేను ఇక దాని గురించి ఏం ఆలోచించలేదు మేడం. ఇక నేను గట్టిగా బాబుని ఎట్టాగా తీయాలని చెప్పేది ఆ కాన్ఫిడెన్స్ తోని నేను అందులోకి దిగడం జరిగింది మేడం. హ్మ్. మీకేమన్నా ఎక్కడ దెబ్బలు తగలటం కానీ లేకపోతే అంటే ఏదన్నా నాకు ఇబ్బంది కలగటం? గుంజే క్రమంలో నాకు నా ఎదురుమ భాగాన పొట్ట భాగాన కొద్దిగా గీరకపోయింది మేడం ఆ భూమి. ఓ. ఇంకా మిగతా ఎక్కడ పొట్ట దగ్గర ఒక చోట తగిలిందా అండి? ఇంకెక్కడ ఏం ఆ, కాలేదు కదా? ఇంకా ఎక్కడ ఏం కాదు, ఎదురుమన కొద్దిగా గుంజే క్రమంలో కొద్దిగా గట్టిగా గట్టిగా ప్రెస్ గుద్దుకున్నట్టు అయ్యి నొక్కుకునిందేమో. నొప్పి ఉన్నప్పుడు కొద్దిగా నొప్పి పెయిన్ ఉంది మేడం. ఏం లేదు, ఇంకా అంత ఇబ్బందిగా అయితే ఏం లేదు మేడం. ఎప్పుడండి ఎగ్జాక్ట్ గా ఇది జరిగింది? నిన్న ఉదయం 8 గంటలకు మేడం. ఉదయం 8 గంటలకు జరిగింది. నాకు తెలిసేసరికి 9:30, 10 అయింది మేడం. నేను అక్కడికి వెళ్ళేసరికి 9:30, 10 అయింది. అది మామూలుగా ఎక్విప్మెంట్ తీసుకొస్తారండి పక్కన తవ్వేదాని కోసం అని చెప్పేసి, జేసీబీలు అట్లా మనుషులు అన్ని తీసుకొస్తారు, మిషనరీ అదంతా వస్తుంది. వచ్చిందా? అట్లా ఏం రాలేదు మేడం. జేసీబీ అయితే వచ్చింది. జేసీబీ వచ్చి కూడా ఆ టైం చేసేసరికి ఆ బాబు కూడా చనిపోదేమో మేడం. నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తే మాత్రం పెద్ద ఆయన కూడా నేను బతికిచ్చేవాడిని ఏమో. పాప నాకు ఇక దేవుడు ఇక అంతవరకు ఉన్నది ఆయనకి. ఇక నేను అదే. వెళ్ళిన తర్వాత ఆ ఎక్విప్మెంట్ కూడా మళ్ళీ తీస్తే కుక్లేన్ ఉంది మేడం. అక్కడ తీస్తే అది జరిగి ఇంకా కూలుతుందేమో అని చెప్పేసి ఆపేసాను. అసలు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అండి, అంటే బోరుబావులు నీళ్ళ కోసం తవ్వుతారు, వాటిని పూడ్చకుండా అలా వదిలేస్తారు. అసలు అయితే వాటిని వెంటనే పూడ్చాలి, పూడ్చకుండా వదిలేస్తారు, చిన్న పిల్లలు పడతా ఉంటారు. ఇలా చాలా ఇన్సిడెంట్లు చూస్తుంటాము. దీనికి ఏంటంటే ప్రొసీజరు, పక్కన సమాంతరంగా ఇంకో గుంత తీస్తారు. ఇంకో గుంత తీసి ఆ గుంత నుంచి కింద ఈ ఏదైతే గుంతలో పడ్డారో ఆ గుంతకి కనెక్షన్ ఇచ్చి అక్కడి నుంచి తీసుకొస్తారు పిల్లల్ని కానీ అదే పడిన వాళ్ళని. అసలు రియల్గా అది చేయాలి. అది చెయ్యాలంటే దగ్గర 1 డే టైం పట్టేస్తుందండి. ఒక్కోసారి హాఫ్ డే పడుతుంది, ఒక్కోసారి 1 డే, ఒక్కోసారి 1.5 డే పట్టిన సందర్భాలు ఉంటాయి. అంటే పడిన డెప్త్ను బట్టి. మీరు అదంతా ఏ పని లేకుండా 2 hours లో మీరు బాబుని తేగలిగారా బయటికండి? అంతే కదా? ఒక 10 నిమిషాలే మేడం. ఒక 10 నిమిషాలలో కాదు కాదు, అయిపోయింది. పడినప్పటి నుంచి మొత్తం మీరు తీసే పడినప్పటి వరకు నుంచి ఒక 2 గంటలు అయింది మేడం. 2-3 గంటలు అయింది. 2 గంటలు అయింది. 1 గంటన్నర, 2 గంటలు అయింది అదే మేడం. 1-2 గంటలు అయింది. అంత తొందరగా అసలు రావడం అనేది సాధ్యం కాదండి. మీరు అంత అక్కడికి తొందరగా వెళ్ళేసరికి తేగలిగారు నాకు కాబట్టి ఆ బాబు బతికాడు. అవును మేడం. కొద్దిగా ఒక 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అయినా ఆ బాబు కూడా అప్పుడే చిన్నగా అంత గట్టిగా రావట్లే ఆ బాబు వాయిస్ కూడా. ఆ, స్లోగా అని చిన్నగా అంటున్నాడు. ఇక నేను ఆ లోతులో పోయినా కాబట్టి నాకు వినపడ్డది మేడం. 4 years అండి? 4 ఇయర్స్ మేడం. ఆ హాస్పిటల్కి బాబుకి పంపారా? ఎంపటి తీసుకెళ్లారు మేడం. అంబులెన్స్ ఆ వచ్చేది. బాబు బయటికి రాగానే బతికే ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు అని అనుకున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ రియాక్షన్ ఏంటండి? అసలు వాళ్ళు చెప్పలేని అంత బాధల దుఃఖంలో ఉన్నారు మేడం. ఆల్రెడీ నా చనిపోయాడు, మా పెద్ద ఆయన చనిపోయాడు. ఆ బాబు రాగానే వాళ్ళ సంతోషం దుఃఖం రెండు వాళ్ళకి. పాపం ఏం చేయాలో గిట్ట వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. కింద పడి వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు మేడం. ఇక వాళ్ళని ఓదార్చలేకపోయారు అందరూ కూడా. చాలా మంచి పని చేశారండి. రియల్లీ గొప్ప పని, మంచి పని చేశారు. అది మీకు మీ ఫ్యామిలీకి కూడా హెల్ప్ అవుతుందిలేండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.